బార్బరిక్ మహాభారతంలోని ఒక చాలా శక్తివంతమైన వీరుడు. అతని తండ్రి ఘటోత్కచుడు, తాత భీముడు మరియు తల్లి మోరవి. బార్బరిక్ పాండవుల మనవడు అవుతాడు. బార్బరిక్ చిన్ననాటి నుంచే వీరుడు. అతను మహాశివుడు, పరశురాముడు వంటి మహానుభావుల నుండి ఆయుధ విద్యలను నేర్చుకున్నాడు. అతనికి 3 శక్తివంతమైన బాణాలు ఉన్నాయి. మొదటి బాణంతో ఎవరెవరిని నాశనం చేయాలో గుర్తు పెట్టుకోవచ్చు. రెండవ బాణంతో ఎవరిని కాపాడాలో గుర్తు పెట్టుకోవచ్చు. మూడవ బాణంతో వదిలిన తర్వాత మొదటి బాణం గుర్తించిన వారినందరినీ నాశనం చేసి తిరిగి బార్బరిక్ వద్దకే వస్తుంది. అంటే బార్బరిక్ ఒకే ఒక బాణాన్ని వదిలినా మొత్తం సైన్యాన్ని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి బార్బరిక్ ఆ యుద్ధాన్ని చూడాలని బయలుదేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనిని అడ్డగించి, నీవు ఎవరి పక్షం వైపు ఉంటావు అని అడిగాడు. దానికి బార్బరిక్, నేను ఎప్పుడూ ఓడిపోతున్న పక్షం వైపు నిలబడతాను అని సమాధానమిచ్చాడు. ఈ జవాబు విని శ్రీకృష్ణుడు ఆలోచించాడు. యుద్ధంలో ఎవరు ఓడిపోతున్నారో బార్బరిక్ వారి వైపు నిలబడితే ఆ యుద్ధం ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ఎవరు ఓడిపోతే బార్బరిక్ వారిని గెలిపించేవాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతన్ని పరీక్షించడానికి ఒక యాచకుని వేషంలో బార్బరిక్ వద్దకు వెళ్లి భిక్ష అడిగాడు. బార్బరిక్ వెంటనే ఇవ్వడానికి అంగీకరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమై అతని తలను దానంగా అడిగాడు. బార్బరిక్ ఆనందంతో తన తలను నైవేద్యంగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు అతనికి ఆశీర్వదించి, నీ తలను కురుక్షేత్ర యుద్ధభూమి దగ్గర ఉన్న ఒక పర్వతం పైన ఉంచుతాం. అది యుద్ధం మొదటి నుండి చివరి వరకు చూస్తుంది. నీ దృష్టితోనే ఈ యుద్ధం ముగుస్తుంది అని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు పాండవులు బార్బరిక్ తలను అడిగారు, ఈ యుద్ధంలో నిజంగా విజయం సాధించింది ఎవరు అని బార్బరిక్ను అడిగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు బార్బరిక్ తల నవ్వుతూ చెప్పింది, మహాప్రభూ, నేను మొత్తం యుద్ధాన్ని నా కళ్లతో చూశాను. కాని నాకు కనిపించింది ఒకే ఒక అద్భుతమైన విషయం. యోధులు బాణాలు వదులుతున్నారు, ఖడ్గాలు ఊపుతున్నారు, రథాలు నడుస్తున్నాయి, కానీ వీటన్నింటి వెనుక ఒకే ఒక దివ్య శక్తి పనిచేస్తోంది. అది మీ సుదర్శన చక్రమే. అదే నిజమైన విజేత. బార్బరిక్ను ప్రజలు శ్రీ ఖటు శ్యామ్ జీ అని పిలుస్తారు. రాజస్థాన్లోని ఖటు గ్రామంలో ఆయన ఆలయం ఉంది. ప్రజలు భక్తిభావంతో ఆయనను శ్యామ్ బాబా అని పూజిస్తారు.